ఆగండి ఆగండి, ఓ ఫోటో తీస్తాను. రే, నీకు తెలుసుగా సత్య, షీ మేడం వాడి భార్య మంజు మేడం. నమస్తే మేడం. నమస్తే. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను మేడం. ఎక్కడబ్బా? గుర్తొచ్చింది, మీరు కానిస్టేబుల్ కదా మేడం. నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో చూశాను మేడం. కరెక్టే, నువ్వేదో చిల్లర దొంగతనం చేస్తుంటావు, పట్టుకుని 4 తగిలించుంటారు, అందుకే తను బాగా గుర్తుంది. రే ఊరుకోరా. ఒక పని చేద్దాం మేడం, మిమ్మల్ని ఒక ఫోటో తీస్తాను, దాన్ని ఫ్లెక్సీ వేపిద్దాం. ఫ్లెక్సీ ఎందుకు? తను అలాగే అంటాడు మేడం, ఫ్లెక్సీ వేపిద్దాం. నీకు సత్య గురించి తెలీదు, తను వద్దు అంటే వద్దు. సత్య, ఫస్ట్ బోని మాత్రం నువ్వే చేయాలి. ఖచ్చితంగా. తీసుకో, ఆల్ ద బెస్ట్. సత్య, నీకు ఏ బొమ్మ నచ్చిందో చూసుకో, నీకు నచ్చింది తీసుకో. చిన్నదైనా ఈ గణపతి బాగుంది. తీసుకో సత్య, తీసుకోండి మేడం. వెళ్ళొస్తాం. ఓకే సత్య, పద. ఏంటి మంజు అలా బాధగా కూర్చున్నావు? గుళ్ళో జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతున్నావా? అదేం లేదండి. అందుకేగా మనిద్దరం కలిసి చేయలేని గుడిలో పూజని మా ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్లో చేశాం. అది తలుచుకొని సంతోషంగా ఉంటావు. చూసెళ్దామని నేనొస్తే నువ్వేమో ఇలా మూడీగా ఉన్నావు. అదేం లేదు, టెంపుల్లో జరిగిన దాని గురించి నాకేం బాధ లేదు. మరెందుకు బాధపడుతున్నావు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళ జీవితాల్లో విఘ్నాలు ఉండకూడదంటే విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి.